మైత్రేయ మహర్షి పూర్ణంగా తెలిసిన బ్రహ్మజ్ఞాని. ఆయనకి అజ్ఞానం లేదు, పూర్ణ సత్వస్వరూపుడు ఆయన. పరాశర భగవానుడు పూర్ణ సత్వస్వరూపుడు. మన వాస్తు మొదలుపెట్టినప్పుడు ఏం చెప్పాము? శాస్త్రాలన్నీ కూడా బ్రహ్మజ్ఞానుల మధ్య జరిగిన చర్చలే కానీ జ్ఞానికి అజ్ఞానికి మధ్యలో చర్చలు కావాలి. శాస్త్రాలన్నీ కూడా బ్రహ్మజ్ఞానుల మధ్య జరిగిన చర్చలు. ఒక ఆయన తెలిసిన ఆయన, ఇంకొక ఆయన తెలియని ఆయన, అది కాదు అక్కడ. ఎందుకు అలా జరిగిందంటే వాళ్ళిద్దరి మధ్య చర్చ అయితేనే రామాయణం అవుతుంది, వాళ్ళిద్దరి మధ్య చర్చ అయితేనే భారతం అవుతుంది, వాళ్ళిద్దరి మధ్య చర్చ అయితేనే అష్టాదశ పురాణాలు, అష్టాదశ ఉపపురాణాలు, ఉపనిషత్తులు అవుతాయి. వాళ్ళిద్దరి మధ్య చర్చ అయితేనే బ్రహ్మదేవుడు జీవుడు, వాళ్ళిద్దరి మధ్య చర్చ అయితేనే వేదం వస్తుంది. అర్థమవుతుందా? జీవుడు అంటే బ్రహ్మజ్ఞాని అయిన జీవుడు, ఆయన సంతానమతంలో ఎవరైనా కానీ వాళ్ళ మధ్యలోనే ఈ శాస్త్రాలన్నీ పుట్టుకొస్తాయి అన్నమాట. ఇంకా వాటికి తిరుగులేదు, పరమ ప్రయోజనాన్ని సాధించి పెడతాయి. కాబట్టి ఆ విషయం తెలిసి సాధికారికంగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పనులు పూర్తి చేసుకోవాలి. ఊరికే దేవుడు దెయ్యమని చెప్పి ఊరికే గోల చేస్తూ మెడిటేషన్ చేయండి, ఈ మంత్రం చదువుకోండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పి అలా మోసం చేస్తూ తిప్పేస్తూ ఉంటారు. ఎంతోమందిని చూస్తున్నాం కదా మనం. వాళ్ళకి తెలియదు, వాళ్ళ చుట్టూ జనం కావాలి, దాంతో వాళ్ళు నానా గందరగోళం రభస చేస్తారు, వేషాలు వేస్తారు, పెద్ద పెద్ద నిర్మాణాలు చూపిస్తారు, లేకపోతే గుంపును చూపిస్తారు, ప్రచారాలు చేస్తారు. వీటి వల్ల పని కాదు. ఎందువల్ల అసలు శాస్త్రం అనేది అక్కడ పరమజ్ఞానంతో ఇచ్చే శాస్త్రం అనేది లేదు కాబట్టి పని కాదు. కాబట్టి నువ్వు జ్ఞానివయ్యేంత వరకు ఆయన చేయబట్టుకోవాలి. జ్ఞానివైన తర్వాత ఈ శాస్త్రాలన్నీ నీకు తెలుస్తాయి, నువ్వు మాట్లాడుతున్నందువల్ల ఇంకా గొప్పగా విస్తారంగా అది ఆవిష్కారం అవుతాయి. ఇది తత్వం. నెక్స్ట్ ప్రశ్న. జయశ్రామ్ స్వామి, దొంతి నాగరాజు గారే మరలా ఇలా ప్రశ్నిస్తారు స్వామి. ఇంటికి నైరుతి నడక మంచిదా కాదా? నైరుతి నడక ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? మీరు వాస్తు గురించి ఏదైనా ఇటువంటి ప్రశ్న వేసేటప్పుడు, నైరుతి నడక మంచిదా కాదా అనే ప్రశ్న వేసేటప్పుడు మీరు అడుగుతున్న ఫీచరు, ఆ లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణం ఒక్కదాని గురించే మాట్లాడాల్సి వచ్చినప్పుడు అది మంచిది కాదని చెప్పి చెబుతాం నైరుతి నడక. కానీ కొన్ని పరిస్థితుల్లో నైరుతి నడక కూడా చాలా ఉత్తమమైనది అవుతుంది. కొన్ని స్పెషల్ పరిస్థితులు చుట్టూ కల్పించబడతాయి. ఆ సందర్భంలో ఆ నడక ఉత్తమమైనదే అవుతుంది, మంచిదే అవుతుంది. ఆ పరిస్థితులు ఏమిటంటే అది మళ్ళీ ఆ ఫీచర్స్ అన్నీ నేర్చుకోవాలి. అందువల్ల నైరుతి నడక పూర్తిగా తప్పండి అని కొట్టేయలేము. ఎందుకంటే ఇంకొక ఆయన వస్తాడు, ఏమంటే అచ్చం నైరుతి నడుస్తున్నాడండి, బ్రహ్మాండం కలిసి వస్తుందండి అని చెప్తాడు. దానికి నీకు సమాధానం ఏంటి? నీకు శాస్త్రాన్ని నమ్మాలా వద్దా అని సందేహం కలుగుతుంది. అందుకని ఒక ఫీచర్ని అడిగి ఇది ఇలా ఉండొచ్చా లేదా అన్నది డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నమాట. అర్థమవుతుంది? ఇప్పుడు ఎలా అయితే వాస్తులో భూమికి 4 వర్ణాలకు సంబంధించిన ఆయా లక్షణాలను మనం చెప్పుకున్నాము, అదేవిధంగా ఆయా వృత్తులకి ఈ వాస్తులు ఇవన్నీ కూడాను వస్తాయి, సూట్ అయ్యేవి. అంటే దానికి సరిపోయే వాస్తులు, సరిపోని వాస్తులు, ఇట్లా 2 రకాలుగా వస్తాయి. అటువంటిప్పుడు మరి ఆ వివరాలన్నీ తెలిసినాయని చెప్పాలి దాన్ని. ఇది పనికి వస్తలేదు. ఒక చోట నైరుతి నడక ఉంది, అయ్యో ఇది నైరుతి నడక అని చెప్పి మనం కంగారు పడ్డామంటే అక్కడ తేడా పడ్డట్టు. ఎందుకంటే చాలా అనుభవాలు నాకు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. వాళ్ళ ఆ నడకలోంచి ఎవరెవరో వచ్చి చెప్పి వెళ్తుంటారు, ఏమంటే ఇటు నడుస్తున్నారు, మార్చుకోండి అని. వాళ్ళు ఈ సలహాలన్నీ వింటున్నంత కాలము కూడాను వాళ్ళకి చాలా కలిసి వచ్చింది. అదే ప్లేస్లో డబ్బు అక్యుములేట్ చేయగలిగారు. దాంతోపాటు కొన్ని ఫీచర్స్ కూడా వచ్చినాయి వాళ్ళకి, వేరే ఫీచర్స్. ఆ ఫీచర్స్ ఇవి 2 నడుస్తూ ఉంటే వేరేది తీసుకోండి బాగుంటుంది ఇంకా అని చెప్పారు. ఇంకా అది దీంట్లోకి వెళ్తారని చెప్పారు. నేరుగా నార్త్ ఈస్ట్ కార్నర్ దాంట్లోకి తీసుకెళ్ళి ఈ వ్యాపారాన్ని పెట్టారు. ఇది ఒక వ్యాపారం అనమాట యాక్చువల్గా పెట్టారు. అది మొదలుపెట్టిన దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. ఇది పూర్తి నైరుతి నడకే అంతకుముందు ఉన్నది.
దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇండివిజువల్స్ గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి వాళ్ళ పేర్లు కానీ ఆ ప్రాపర్టీ ఫీచర్స్ కానీ నేను ఇక్కడ చర్చించడం కుదరదు, వాళ్ళ పర్మిషన్ లేకుండా చెప్పడం కుదరదు. కాబట్టి ఇంతవరకే చెప్పి వదిలేస్తున్నాను. ఎప్పుడైతే ఆయన అందులోకి మారిపోయాడో, నేను మారుతానని చెప్పి ఆయన కొనుక్కున్నాడు, అక్కడ వచ్చి ఫీచర్స్ అడిగాడు, ఇట్లా చేసాం, కానీ రిజల్ట్ రాలా. ఏంటి కారణం? దానికి ఉండేంత బలం దీనికి రాలా. అక్కడ సూట్ అయినట్లుగా ఆ బిజినెస్ ఇక్కడ సూట్ కాల. కొన్ని ఫీచర్ అవి అన్నీ మ్యాచ్ అయినప్పుడు ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందాక వీళ్ళే ఎవరో అడిగారు, శ్రీనివాస్ అని ఆయన ఎవరో అడిగినట్టున్నారు కదా, అంటే శూద్రులకి ఎట్లా ఉండాలి, ఏమిటి, ఏ అయితే కలిసి వస్తాయి ఏంటి, ఇటువంటి ఏదో కొన్ని అడిగారు కదా. అవన్నీ ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఇప్పుడు శూద్రుల కంటే ఏం చెప్పాను, నల్ల భూమి, చేదు రుచి, వాసన, కళ్ళు వాసన కలిగిన భూమి అయితే, అంటే పులిసిపోయినట్లు ఇది ఉన్నట్లే భూమి అయితే ఇలా జరుగుతుంది, వాళ్ళకి సూట్ అవుతుంది. దాంట్లో వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవాలి. కట్టుకుంటే వాళ్ళు చేసే పనికి అది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. కాబట్టి వృత్తిలో చాలా వృద్ధి ఉంటుంది, సంపాదన ఉంటుంది. అర్థమైందనుకుంటా. అయితే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇదేంటంటే, ఏది బ్రాహ్మణులకు పనికొచ్చే భూమో ఆ భూమి శూద్రుడికి పనికిరాదు అన్నది లేదు. శూద్రుడు కూడా అక్కడ అటువంటి మంచి ఫలితాలను పొందవచ్చు. కానీ ఏమవుతుందంటే, ఉత్తమమైన ఆ భూమిలో ఉంటున్నాడు కాబట్టి అతను క్రమంగా బ్రాహ్మణత్వం వైపుగా మరలుతాడు. అతని ఆలోచనలు అటువంటి దాంట్లోకి వెళ్తాయి అన్నమాట, కొంచెం కొంచెం ప్రవేశిస్తాయి అతడిలోకి. ఇది సంగతి. అలానే ఇంకొక విషయం చెప్పాను, భూమి రుచి చూడటం ఎట్లా, నేల అని చెప్పంటే, ఎప్పుడైనా సరే దాని రుచి తెలుసుకోదలుచుకున్నప్పుడు కనీసం 2 అడుగుల లోతు లోపల మట్టి మాత్రమే మీరు రుచిలోకి తీసుకోవాలి. నేల మీద పై పొరలో ఉండేది ఎప్పుడు రుచి చూడకూడదు. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలా రుచి చూస్తే. అదే అడుగున్నర దాటిన దగ్గర నుంచి మీకు హామ్ చేసే క్రిములు ఏమీ అక్కడ ఉండవు. తర్వాత అట్మాస్ఫియర్కి, అంటే వాతావరణ పరిస్థితులకి మారిపోయి పై పొరలు కొంచెం వేరే కలర్స్లో వాటిలో కనిపిస్తాయి. లోతు తీసినప్పుడు ఆ లోతులో ఉండే కలర్ ఏదైతే ఉందో అది దాన్ని వర్ణం కింద తీసుకోవాలి. రుచి కూడా అక్కడే చూడాలి, స్మెల్ కూడా అక్కడే చూడాలి, పైది కాదు. పైన స్మెల్ రావడానికి చాలా కారణాలు మారిపోతాయి. అది తీసి లోపల ఆ గుంట దవ్వుతామని చెప్పాం కదా, అడుగు గజం గుంట అని చెప్పాం కదా, సమానమైన పొడవు వెడల్పులు లోతు క్యూబ్ అన్నమాట. ఒక ఘనపు గజం, దాంట్లో అడుగు నుంచి తీసిన దాన్ని తీసుకోవాలి. తీసుకుంటే నీకు ఏమీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, అంటే ఇన్ఫెక్షన్స్ అటువంటివి రావు. రుచి ఎగ్జాక్ట్గా దాన్ని ఏది ఉందో అది తెలుస్తుంది. తర్వాత వాసన కూడా ఎగ్జాక్ట్గా దాన్ని తెలుస్తుంది. వర్ణం కూడా అక్కడే స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉండే ఆ మినరల్స్ని వాటిని బట్టి ఆక్సిడేషన్ జరిగి పైన కలరు మారిపోతుంది. లోపల తీయగానే వేరే కలర్ ఉంటుంది, అందులోనే ఒరిజినల్ కలర్ వస్తుంది అన్నమాట. అక్కడ నీకు ఈ ఎయిర్ కాంటాక్ట్ అవన్నీ ఉండవు కాబట్టి, ఆక్సిడేషన్ జరగదు కాబట్టి దాని ఒరిజినల్ కలర్ అక్కడ దొరుకుతుంది. ఇది లోతులో చేయాలి, పైన సర్ఫేస్లో ఇది చేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయం చెబుదాం అనుకున్నాను. జయ సద్గురురామ్.